Hi students. Till then we have discussed different types of string constraints. Different situations చూసాం string constraints లో different pulleys మళ్ళీ బ్లాక్ దాన్ని వెడ్జ్ మీద కొన్ని చూసాం. సో ఇప్పుడు we'll discuss some more different situations related to the string constraints. Let's see. This is a pulley. ఇది బ్లాక్ A. This is block B. ఇది గ్రౌండ్. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ A ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్. ఏని లెఫ్ట్వర్డ్ తీసుకెళ్తూ ఉన్నాం. సో అప్పుడు B ఎటువైపు మూవ్ అవుతుంది? జస్ట్ B మీద ఫోర్సెస్ రాయండి. వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది మాస్ B? ఒకటి గ్రావిటీ, దట్స్ ఓకే, దిస్ ఇస్ ఒకటి గ్రావిటీ, ఇట్స్ ఆల్వేస్ దేర్. ఇంకొకటి ఇది గ్రౌండ్తో ఉంది. Ground will provide a normal force. ఎటువైపు అప్వర్డ్ ఉంటుంది, యూ నో దట్. అండ్ ఇంకొక ఫోర్స్ ఏంటంటే స్ట్రింగ్ ఈజ్ అటాచ్డ్, రైట్? సో ఒకటి టెన్షన్ విల్ బి యాక్టింగ్ ఇలా. సో యూనో ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు దీనికి ఈ మూమెంట్ ఏమీ ఉండదు. సో గ్రావిటీ ఎర్త్ ఇచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సో దీనికి ఈ మూమెంట్ ఏమి ఉండదు. సో దీస్ టూ క్యాన్సల్స్ అవుట్. ద రిమైనింగ్ ఫోర్స్ ఈస్ టెన్షన్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే విల్ స్ప్లిట్ దిస్ టెన్షన్. టీ ఇలా ఉంది అంటే టీలో కొంత పార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొంత పార్ట్ అప్వర్డ్ ఉంటుంది. సో ఈ టీలో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది ఈ క్యాపిటల్ బిని లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తుంది, అండ్ దిస్ అప్వర్డ్ పార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో టీ అప్, లెట్స్ సే టీ లెఫ్ట్, దిస్ ఈస్. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయడానికి, సో గ్రావిటీ ఫోర్స్ని సో కొంత టెన్షన్ అప్వర్డ్ ఉంది. సో గ్రావిటీని క్యాన్సిల్ చేయడానికి సో కొంత టీ అప్ వచ్చింది, టెన్షన్ అప్వర్డ్. సో అందుకని నార్మల్ ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్లీ గ్రావిటీ ఉండదు, ఇట్ విల్ బి లెస్ దాన్ ద గ్రావిటీ. బికాస్ దీనికి ఇట్ సైడ్ మూమెంట్ లేదు కాబట్టి నార్మల్ డ్యూ టు గ్రౌండ్ లెట్స్ ఏ NG. ఈ NG ప్లస్ టీఎప్ అనేది రెండు కలిసి గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తాయి, దిస్ NG అండ్ టీఎప్. సో ఈ కేసులో NG అనేది గ్రావిటీ కన్నా తక్కువ ఉంటుంది. దిస్ MBG, లెట్స్ ఏ క్యాపిటల్ B మాస్ MB అనుకుంటే దిస్ MBG కన్నా తక్కువ ఉంటుంది. సో టెన్షన్ లేనప్పుడు గ్రౌండ్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటీ ఈక్వల్ ఉంటుంది. ఈ టెన్షన్ ఉండడం వల్ల వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ టెన్షన్లో కొంత పార్ట్ లెఫ్ట్ సైడ్, కొంత పార్ట్ అప్వర్డ్. సో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఎవరు లేరు, దట్స్ ద రీజన్ ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. టెన్షన్లో కొంత పార్ట్ లెఫ్ట్, కొంత పార్ట్ అప్వర్డ్ ఉంటుంది, దట్స్ ద రీజన్ B మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్. సో A లెఫ్ట్ సైడ్ జరిగేటప్పుడు డ్యూ టు ది టెన్షన్ B అనేది లెఫ్ట్ సైడ్ జరుగుతుంది.
సో హియర్ ఇది లెఫ్ట్ సైడ్ జరుగుతుంది, ఇది కూడా లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అయితే వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, ఇది లెఫ్ట్ సైడ్ జరిగేటప్పుడు ఇక్కడ ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ స్ట్రింగ్. ఇలా ఉంది స్ట్రింగ్. దీస్ ఆర్ ది టూ ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇది లెఫ్ట్ సైడ్ జరిగేటప్పుడు ఇక్కడ స్ట్రింగ్ లెంత్ పెరుగుతూ ఉంది అండ్ ఇక్కడ స్ట్రింగ్ లెంత్ తగ్గుతూ ఉండాలి. సో ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ స్ట్రింగ్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. ఈ లెంత్ కన్నా ఈ లెంత్ తక్కువ. ఎందుకు తక్కువ అంటే, యూ సీ హియర్, దిస్ ఇస్ ద పాయింట్, రైట్? లెట్స్ టేక్ దిస్ థింగ్. This is the point. This is the ground. Oh, ground gaadu. Let's say this upward. This thing. Initially B ikkada undi, left side jaragడం వల్ల B ఇక్కడికి వచ్చింది. ఈ లెంత్ అనేది let's say O and this is P, let's say Q. OQ is greater than OP. ఎందుకు అంటే you as OQ, O as a center, OQ as a radius, ఒక సర్కిల్ డ్రా చేద్దాం, ఒక ఆర్క్ లెట్స్ సే ఇలా. ఇలా ఇఫ్ యూ డ్రా దిస్ ఆర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుండి ఇది ఈ లెంత్ కూడా ఓక్యూ లెంత్ అంటే ఉంటుంది, బికాస్ దిస్ ఈజ్ రేడియస్, దిస్ ఈజ్ రేడియస్. సో యూ ఎక్స్టెండ్ దిస్ ఓపీ ఎక్స్టెండ్ అయ్యే పాయింట్ని లెట్స్ సే దిస్ ఈజ్ ఆర్, లెట్స్ సే దిస్ ఈజ్ ఆర్. సో ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, రైట్? బికాస్ ఓక్యూ అనేది రేడియస్ అండ్ ఇది ఆర్క్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ ఆర్క్, ఓ యాజ్ అ సెంటర్, ఓక్యూ యాజ్ అ రేడియస్, మనం ఒక సర్కిల్ డ్రా చేసాం. సర్కిల్లో దీస్ ఆర్ ది పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ది సర్కిల్ మీద నుండి సెంటర్కి ఒక లైన్ డ్రా చేస్తే దట్ లెంత్ విల్ బీ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఓక్యూ అండ్ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ హియర్. ఓఆర్ అంటే వి ఎక్స్టెండెడ్ దిస్ లైన్. ఓఆర్ ఈజ్ నథింగ్ బట్ ఓపీ ప్లస్ పిఆర్. సో యూ సీ ఓపీ అనేది ఓఆర్ కన్నా చిన్న. యాజ్ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఈ ఈక్వేషన్ ప్రకారం ఓక్యూ అనేది ఓపీ కన్నా పెద్ద. సో ఓపీ ఈజ్ లెస్ దెన్ ఓక్యూ. సో ఈ క్యూ పాయింట్ నుండి పీ పాయింట్ వరకు వచ్చేసరికి స్ట్రింగ్ లెంత్ విల్ బి డిక్రీస్డ్. ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే దిస్ పిఆర్. ఈ పిఆర్ లెంత్ అంత అమౌంట్ అనేది ఏమైనా లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. సో ఫైనల్లీ ఇక్కడ యాజ్ యూ కెన్ సే, if this is ఇదొక యాంగిల్, యా దిస్ ఈజ్ యాంగిల్, లెట్స్ సే దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. ఏది పెద్ద? బీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా, బికాస్ ఈ ట్రయాంగిల్లో దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. ఈ ట్రయాంగిల్లో బీటా ఈజ్ ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఫర్ దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్. సో దిస్ యాంగిల్ లెట్స్ సే this is O, right? This is angle O, let's say. Angle O plus alpha is equals to beta. You know, exterior angle is equals to the sum of the two internal angles opposite to this external angle. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో బీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా. సో నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఈ యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో హియర్ జస్ట్ నోట్ దిస్ పాయింట్, యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇఫ్ ఏ అనేది, లెట్స్ సే ఏ ఈజ్ మూవింగ్ లెఫ్ట్వర్డ్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ v.
ఏ అనేది లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది v. సో ఎట్ ఏ పర్టికులర్ పాయింట్, ఐ మీన్ ఎట్ ఏ పర్టికులర్ యాంగిల్ θ, ఇది ఆల్ఫా టు బీటా పెరుగుతూ పోతుంది. యాంగిల్ ఈజ్ చేంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్, యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్ట్రింగ్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. దట్ ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అందుకు స్ట్రింగ్ లెంత్ తగ్గి ఆ తగ్గిన లెంత్ని ఇటు పాస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఈస్, ఒక సర్టెన్ ఇన్స్టెంట్ దగ్గర లెట్ ఈ ఏని మాత్రం వీఆర్ మూవింగ్, ఏ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది లెఫ్ట్ వర్డ్. లెట్స్ సే ఏ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అండ్ బి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో అట్ ఎ పర్టికులర్ యాంగిల్ θ, దీని ఇట్ ఈస్ మూవింగ్ లెఫ్ట్ వర్డ్, రైట్? సో అట్ ఎ పర్టికులర్ యాంగిల్ θ, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బి? ఏని మనం కాన్స్టెంట్ వెలాసిటీ తోటి లెఫ్ట్ సైడ్ జరుపుతూ ఉన్నాం. బట్ ఇక్కడ బి డజంట్ మూవ్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ వి కాదు. లెట్స్ ఫైండ్ అవుట్. బి అనేది కాన్స్టెంట్ వెలాసిటీ తోటి వెళ్ళదు. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బి? సో ఫర్ దిస్ థింగ్ వాట్ యూ షుడ్ నో ఈస్, లెట్స్ సే this is A, this is B. ఈ రెండింటి మధ్యన లెట్స్ సే దిస్ ఈజ్ ద స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఎల్. ఏకి బీకి మధ్యన సెపరేషన్ ఈజ్ ఎల్. ఏ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్, బి ఈజ్ ఆల్సో మూవింగ్ రైట్ సైడ్, ఇఫ్ బి ఈజ్ ఆల్సో మూవింగ్ రైట్ సైడ్. వీటి మధ్య సపరేషన్ ఎల్లే ఉండాలి అంటే, if A is moving with 2 meters per second రైట్ సైడ్ వెళ్తుంది. సో వీటిద్దరి మధ్యలో సపరేషన్ సేమ్ ఉండాలి అంటే అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ బి కూడా రైట్ సైడ్ ఎంత వెలాసిటీతో వెళ్ళాలి? సేమ్ వెలాసిటీ, బికాస్ 1 సెకండ్కి ఇది 2 meters రైట్ సైడ్ వస్తే దిస్ ఈజ్ 2 meters, దిస్ ఈజ్ ఏ. అండ్ అప్పుడు సపరేషన్ ఏమవుతుంది? L-2. సో ఇది కూడా 1 సెకండ్కి 2 meters రైట్ సైడ్ వెళ్ళినప్పుడు 2 meters per second తోటే రైట్ సైడ్ వెళ్తే, సో దిస్ ఈజ్ బి, లెట్స్ ఏ బి ప్రైమ్. సో వాటి న్యూ సపరేషన్ ఇది. సో వాట్ ఈస్ దిస్ న్యూ సపరేషన్? L-2 + 2 L. సో ఇఫ్ 2 పాయింట్స్ మధ్యలో లెట్స్ ఏ A అండ్ B ఉన్నాయి, ఈ రెండింటి మూమెంట్స్ అలాంగ్ దర్ లైనే ఉన్నాయి, అలాంగ్ దర్ లైన్ జాయినింగ్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్, ఈ రెండింటి వెలాసిటీస్. అయితే వాటి మధ్య సపరేషన్ సేమ్ ఉండాలి అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ అన్నప్పుడు ఏ వెలాసిటీ అండ్ బి వెలాసిటీ అనేది సేమ్ ఉండాలి. సో వాట్ ఇఫ్ ఇక్కడ ఇఫ్ ఏ వెలాసిటీ ఈస్ 3 meters per second అండ్ బి ఈస్ 2 meters per second, వాట్ హ్యాపన్స్ హియర్? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ విల్ మూవ్ 1 సెకండ్కి 3 meters రైట్ సైడ్ జరుగుతుంది అండ్ సపరేషన్ విల్ బికమ్ L-3 అండ్ బి అనేది 2 meters రైట్ సైడ్ జరుగుతుంది 1 సెకండ్కి. నౌ న్యూ సపరేషన్ ఈస్ L-3 + 2, ఇట్ విల్ బికమ్ L-1. సో మీ సపరేషన్ అనేది 1 meter తక్కువ ఉంది పాత సపరేషన్ కన్నా. సో ఏ వెలాసిటీ ఈజ్ జస్ట్ సింపుల్, ఇది ఏ, ఇది బి, ఇది 2 meters per second, ఇది 3 meters per second. అప్పుడు ఏ అనేది బి దగ్గరకు వస్తుంది. సో ఇఫ్ ఏ వెలాసిటీ ఈస్ 3 meters per second, బి వెలాసిటీ ఈస్ 5 meters per second, అప్పుడు ఈ రెండింటి మధ్యన సపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాస్ ఇది 1 second, లెట్స్ ఏ పాత సపరేషన్ వెళ్ళనుకుంటే, పాత సపరేషన్ వెళ్ళనుకుంటే ఇది 1 secondకి రైట్ సైడ్ 3 meters జరుగుతుంది. దెన్ సపరేషన్ బికమ్స్ L-3. ఏ రైట్ సైడ్ జరగడం వల్ల సపరేషన్ తగ్గుతుంది, బి రైట్ సైడ్ జరగడం వల్ల సపరేషన్ పెరుగుతుంది, రైట్? సో ఏ 1 secondకి రైట్ సైడ్ 3 meters జరగడం వల్ల సపరేషన్ L-3కి వచ్చింది.
అండ్ ఆ ఇన్స్టెంట్లో బి రైట్ సైడ్ 1 సెకండ్కి 5 మీటర్స్ జరగడం వల్ల 5 మీటర్స్ సపరేషన్ పెరిగింది. సో ఫైనలీ 3 మీటర్స్ తగ్గింది, 5 మీటర్స్ పెరిగింది. అప్పుడు 2 మీటర్స్ సపరేషన్ పెరుగుతుంది. సో 3 మీటర్స్ తగ్గి 3 మీటర్సే పెరిగితే దెన్ సపరేషన్ చేంజ్ అనేది ఉండదు. దెర్ విల్ బి నో సపరేషన్ చేంజ్, రైట్? బట్ ఇక్కడ ఏమవుతున్నాయంటే 3 తగ్గింది సపరేషన్ అండ్ 5 పెరిగింది. ఎవెన్చువల్లీ 2 మీటర్స్ సపరేషన్ పెరిగింది. సో ఇఫ్ బి వెలాసిటీ ఈజ్ మోర్ దెన్ ఏ వెలాసిటీ, ఈ రెండింటి మధ్యన సపరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ సిమిలర్ ఈ రెండు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ అండ్ బి, జస్ట్ సెకండ్, ప్రీవియస్ కేసెస్లో ఏ అండ్ బి రైట్ సైడ్ వెళ్ళడం వల్ల సపరేషన్ తగ్గింది, బి రైట్ సైడ్ వెళ్ళడం వల్ల సపరేషన్ పెరిగింది, పెరగడానికి. సో ఇఫ్ ఏ మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్, బి మూవ్ టువర్డ్ లెఫ్ట్ వర్డ్ అన్నప్పుడు ఏ వల్ల సపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, బి వల్ల సపరేషన్ తగ్గుతుంది. ఇక్కడ కూడా సేమ్. ఇఫ్ ఈ రెండింటి వెలాసిటీ సేమ్ అయినప్పుడు లెట్స్ సే ఇది వి. సో ఏ వల్ల వి సపరేషన్ పెరిగితే 1 సెకండ్కి, బి వల్ల వి సపరేషన్ తగ్గుతుంది. సో ఎవెన్చువల్లీ దీస్ టూ బ్యాలెన్స్ అయిపోయి నో చేంజ్ ఇన్ సపరేషన్. సేమ్ ఇక్కడ ఒకవేళ లెట్స్ సే దిస్ ఈస్ 2v, 1 సెకండ్కి ఏ వల్ల 2v సపరేషన్ పెరిగింది, 1 సెకండ్కి బి వల్ల వి సపరేషన్ తగ్గింది. సో ఎవెన్చువల్లీ సపరేషన్ పెరిగింది. ఎంత పెరిగింది? వి పెరిగింది. సిమిలర్. సో మనం స్ట్రింగ్ కన్స్ట్రెంట్స్లో చూసింది కూడా అదే ఎగ్జాక్ట్లీ. పుల్లి ఇలా ఉంది. ద బేసిక్ థింగ్ ఈజ్ ఇలా ఒక ప్రాబ్లం చూసాం కదా, ఇలా ఒక సిచ్యువేషన్ ఏ, దిస్ ఈజ్ బి. ఇక్కడ ఏకి బికి ఇలా ఉంది. సో ఈ అరేంజ్మెంట్ అలానే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. సో ఇది డౌన్వర్డ్ వెళ్తున్నప్పుడు వి వెలాసిటీతో వెళ్తే స్ట్రింగ్ లెంత్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఇట్ డజంట్ చేంజ్. సో దట్స్ ద రీజన్ ఇది కూడా 1 సెకండ్కి రైట్ సైడ్ వీనే జరగాలి. ఇఫ్ ఇట్ గోస్ 1 v meters towards down in 1 second, it also has to go v meters towards right in 1 second. ఇది కిందికి జరగడం వల్ల స్ట్రింగ్ లెంత్ అనేది పెరగడానికి ట్రై చేస్తుంది, ఇది రైట్ సైడ్ జరగడం వల్ల స్ట్రింగ్ లెంత్ అనేది తగ్గడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ స్ట్రెంత్ కొంత లూజ్ అవుతుంది, వి లూజ్ అవుతుంది, ఇది వి గెయిన్ అవుతుంది. అండ్ ఇఫ్ లెట్స్ సే ఏ అండ్ బి అక్కడనే ఉంది,
we are talking about an instant, that particular instant. It's like ఏ రైట్ సైడ్ వెళ్ళాలని ట్రై చేసినా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని ట్రై చేసిన, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఐ మీన్ అలాంగ్ ది స్ట్రింగ్ వెళ్ళాలని ట్రై చేసిన, టువర్డ్స్ బి అలాంగ్ ది లైన్ ఏబి వెళ్ళాలని ట్రై చేసిన, అవే ఫ్రమ్ ది బి అలాంగ్ ది లైన్ ఏబి వెళ్ళాలని ట్రై చేసిన, స్ట్రింగ్ లెంత్ అనేది మారుతుంది. బట్ ఇఫ్ ఏ ఆ ఇన్స్టెంట్లో exactly perpendicular to AB, upward or downward, exactly perpendicular to AB. If A tries to move exactly perpendicular to the line AB, upward or downward, ఆ ఇన్స్టెంట్లో ఈ మూమెంట్ అనేది స్ట్రింగ్ లెంత్ మీద ఎఫెక్ట్ చూపించదు అట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఇఫ్ యూ టేక్ ఒక సర్టెన్ I'm saying at that particular instant, if you take certain duration of time, ante let's say oka 5 hours, or let's say mari this is A, this is B, I am saying okay, B is not moving here, I am saying B is not moving here, B velocity 0. If A tries to move B velocity 0 అయినప్పుడు, if A tries to move towards right along the line AB, ఏకి బీకి మధ్య సపరేషన్ తగ్గుతుంది. ఇఫ్ ఏ ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్ అలాంగ్ ద లైన్ ఏబి, ఏకి బీకి మధ్య సపరేషన్ పెరుగుతుంది, రైట్? వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్, ఇఫ్ ఏ ట్రైస్ టు మూవ్ పర్పెండిక్యులర్లీ టు ది లైన్ ఏబి, లైన్ ఏబి, ఎట్ దట్ ఇన్స్టెంట్ పర్పెండిక్యులర్గా వెళ్ళాలని ట్రై చేసినప్పుడు, velocity or speed, ఇది వెక్టర్, ఇది స్కేలర్, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఓవర్ ఎ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వీ కాంట్ సే వాట్ ఈజ్ అ వెలాసిటీ ఓవర్ ఎ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. మనం ఈ వెలాసిటీని కానీ స్పీడ్ని కానీ ఎట్ ఎ మూమెంట్, ఎట్ అన్ ఇన్స్టెంట్ మాట్లాడతాం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ ఇన్స్టెంట్లో దాని స్పీడ్ ఎంత, ఆ ఇన్స్టెంట్లో దాని వెలాసిటీ ఎంత. ఓవర్ ఏ సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైం మనం డిస్టెన్స్ గురించి మాట్లాడతాం, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఓవర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. విల్ టాక్ అబౌట్ డిస్ప్లేస్మెంట్, ఎంత డిస్ప్లేస్ అయింది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. బట్ దీస్ టూ things are related to a particular instant. So what I am saying here is, A అనేది ఈ ఇన్స్టెంట్లో పర్పెండిక్యులర్గా వెళ్ళాలని ట్రై చేసినప్పుడు, లెట్స్ సే A is moving, A is trying to move perpendicularly. A velocity, let's say 3 meters per second. ఈ ఇన్స్టెంట్లో ఏ వెలాసిటీ 3 meters per second అప్వర్డ్. ఈ ఇన్స్టెంట్లో ఇది ఏకి బీకి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ వెళ్ళాలని ట్రై చేస్తుంది. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్, దిస్ పర్పెండిక్యులర్ మూమెంట్ డజంట్ ఎఫెక్ట్ ఆన్ ది సెపరేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. బట్ ఓవర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఇది ఏకి బీకి పర్పెండిక్యులర్గా వెళ్తూ ఉన్నప్పుడు దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద సపరేషన్. హౌ అంటే, if this is A, let's say this is perpendicular, then this mu is obviously AB కన్నా ఎక్కువ, because this is hypotenuse, right? Hypotenuse is the longest side in the rectangle, perpendicular triangle. But over a small at a particular instant అన్నప్పుడు, జస్ట్ హియర్ ఇది ఇలా ఉంటుంది. ఇట్స్ లైక్
Yeah, this thing, it's like you can make a circle with it. ఒక సర్కిల్లో దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. దీని ఈ పాయింట్కి ఎగ్జాక్ట్లీ రైట్ ఉన్న పాయింట్ అనేది యూ కెన్ టేక్ ఇట్ అస్ దిస్ ఈజ్ ద పాయింట్. ఇది ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్. దీని ఎగ్జాక్ట్లీ పక్కనున్న పాయింట్ అనేది this point, this is a, let's say this is a prime, this is b. See, ఈ డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇది ఇంక్రీజ్ ఇన్ సపరేషన్. దిస్ పార్ట్ లెట్స్ సే దిస్ ఈజ్ p. ఒక సర్కిల్లో లెట్ మీ మేక్ దిస్ ఈ డయాగ్రామ్ క్లియర్గా డ్రా చేస్తే this is b, this is a,